श्रीमतिर्जेति सात्विकैः विदग्ध्याय महाप्राज्ञे श्रीभाष्यकाराय मङ्गलम्। कर्कटे पूर्वभूपुण्याम् तुलसीकाननोद्भवाम् पाण्ड्ये विश्वम्बराम् पूर्णाम् वन्दे श्रीरङ्गनायकीम्। श्रीमते रामानुजाय नमः। जय श्रीराम। భాగవతోత్తములారా, తిరుప్పావి కరోమాస మార్గళి వ్రతంలో భాగంగా 6 రోజుల పాశురములు మన స్వామికి విజ్ఞాపన చేసుకుని ఇవాళ 7వ పాశురంలోకి ఉపక్రమించబోతున్నాము. నిన్నటి రోజున ఎందుకు ఈ గుర్తులు చెప్తుంది గోదాదేవి లోపల ఉండేటువంటి గోపికలకి? తెల్లవారిందని గుర్తులు చెప్పవలసిన అవసరం ఏమిటి? 2వ పాశురంలో కేలీరో అని చెప్పారు. కేలీరో అంటే శ్రద్ధగా వినండి, వినడం వల్ల భగవద్ అనుభవం కలుగుతుంది. తద్వారా లోపల ఉండేటువంటి గోపికలు కూడా బయటికి వేయించేసి కృష్ణానుభవాన్ని అందరం కూడా కలిసి పొందాలని చెప్పి నిన్నటి గోపిక ఏ ఆళ్వార్లతోని కీర్తించారు? పొయ్యే ఆళ్వార్లు అన్నారు. మొదటి ఫోటో ఉంది కదా, వారి పొయ్యే ఆళ్వార్లు. ఏ గుర్తులు చెప్పారు? పక్షులు అరుస్తున్నాయి, మీరు పక్షులాగా అరవగా గట్టిగా మాట్లాడండి. ఇంకా ఆలయంలో ఉండే శంఖము యొక్క శబ్దం వినపడలేదా? గురులు యోగులందరూ కూడా వచ్చే సంవత్సరం మీరే ఉపన్యాసాన్ని చెప్పాలి. చాలా బాగా చెప్తున్నారు. ఏ దివ్యక్షేత్రం? తిరువన్మండూర్ అనే దివ్యక్షేత్రాన్ని నిన్నటి రోజున కీర్తించారనమాట. అంటే భగవదనుభవం కంటే భాగవత గోష్ఠి అనుభవమే గొప్పదని చెప్పి ఈ పాశురాల్లో ఆళ్వార్ల స్వరూపంతో గోపికలు మేల్కొల్పు. అసలు గోపికలు ఎవరండి? గోపికలు ఎవరు గోపికలు? ఈ గోపికలందరూ కూడా శ్రీరామావతారుల ఋషులు అన్నమాట. వాళ్ళందరూ కూడా రాముణ్ణి, హింసామోహన రాముణ్ణి చూసి మోహించారనమాట. ఎక్కడైనా స్త్రీ పురుషుణ్ణి మోహిస్తారు కానీ పురుషుడు మోహించుకుంటారా? కానీ రాముడు అనుగ్రహిస్తాడనమాట. వచ్చే అవతారంలో నేను గోపికల్లాగా అవతరిస్తానని చెప్పి, మీరు గోపికల్లాగా పుడతారని చెప్పి, అప్పుడు మీరు నన్ను మోహించవచ్చు అని చెప్పి రాముడే అనుగ్రహించారు కనుక కృష్ణావతారంలో, ద్వాపర యుగంలో రామావతారంలో ఋషులే ఈ అవతారంలో గోపికలుగా అవతరించారు. కనుక పరమాత్మని ఆశ్రయించాలంటే ఒక్కరే కాకుండా అందరూ కూడా కలిసి ఆశ్రయించినట్లయితే తద్వారా పరమాత్మకి ఎవరైతే బాగా ఇష్టంగా ఉంటారో వారిని చూసి మనల్ని చూసినట్లయితే ఇంకా అనుగ్రహిస్తారని చెప్పి ప్రతిరోజు ఈ 10 రోజులు ఒక్కొక్క ఆళ్వారిని స్వరూపంగా గోపికల్ని మేల్కొల్పుతూ స్వామిని ఆశ్రయిస్తారు. నిన్నటి రోజున గోపిక పొయ్యై ఆళ్వార్ అనేటువంటి గోపిక బయటికి వచ్చింది, గోష్ఠిలో చేరింది. వాళ్ళ పక్కన ఉండేటువంటి గోపిక ఇంటికి వెళ్లారు. అక్కడ వెళ్లి మీరు ఏం గుర్తులు చెప్తున్నారు? ఈశంద్రంగం ఆనై చాత్తం. అమ్మ, మేమందరం కూడా వచ్చాము, ఇంటి బయట ఉన్నాము, నీవు ఒక్కదానివే భగవద్ అనుభవం చేయకూడదు. నిన్నటి రోజున గోపిక అప్పుడే కొత్తగా కృష్ణుడు ధ్యానించేటువంటి దశలో ఉందన్నమాట. అప్పుడే భగవద్ అనుభవం చాలా కొత్త రుచి కలిగింది. ఇవాళ గోపిక ఎప్పుడు కృష్ణుడే ధ్యానిస్తూ ఉండేది కనుక నీవు బయటికి వచ్చినట్లయితే నీ అనుభవం మాకు కూడా తగిలి మేము కూడా స్వామిని దర్శించేటువంటి యోగ్యత మాకు కలుగుతుందని చెప్పి వారు కీశంద్రంగో ఆలయించాలని చెప్పి పక్షులు ఏమని కూస్తున్నాయి? కీషు అంటే కిచ 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 అనే శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం నీకు వినిపించట్లేదా? ఈశంద్రంగం ఆనైచ్ఛాత్తన్ అంటే భరద్వాజ పక్షులు బయట కూస్తున్నాయి. అయితే ఆ లోపల ఉండేటువంటి గోపిక అంటుంది, మీకు రాత్రి అంటే పగలంటే తెలియదు. రామావతారంలో అయోధ్య నగరంలో ప్రజలు చెప్తారంట, నీవు రాముడి చేత చూడబడకపోయినా, రాముడిని నేను చూడకపోయినా నీ జీవితం వ్యర్థమని చెప్పి రామావతారంలో ఏ విధంగా ప్రజలందరూ భావించారో, కృష్ణావతారంలో ప్రతి మానవుడు గోపిక పక్షి కృష్ణుడి చేత చూడకపోయినా, కృష్ణుడు ఆయననే చూడకపోయినా, కృష్ణ నామ సంగీతం చేయకపోయినా వాడి జన్మనే వ్యర్థం కనుక ఏం చేస్తున్నాయి పక్షులు? కృష్ణ కృష్ణ గీచ గీచ అనే శబ్దాన్ని కూస్తున్నాయి. ఆ శబ్దం నీకు విడిపించడం లేదా అని చెప్పి ఇక్కడ నిన్నటి రోజున ఒకే పక్షి చెప్పారు. ఇక్కడ భరద్వాజ పక్షులు అంటున్నారంటే భార్యాభర్తలని గృహస్థాశ్రమంలో ఉండే పక్షులు కూస్తున్నాయి అని చెప్పి కీర్తిస్తున్నారు అన్నమాట. అంటే భరద్వాజుడు అనేటువంటి మహర్షి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? గట్టిగా చెప్పాలి. భరద్వాజుడు అనేటువంటి మహర్షి ఆయన 300 సంవత్సరాలు బ్రహ్మ కోసం తపస్సు చేసి వేదం అంతా కూడా పూర్తి చేశారు. ఎన్ని సంవత్సరాలు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అంతా పూర్తి చేసిన తర్వాత
ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత వేదం పూర్తయిన తర్వాత ఆ ఫలం లభించాలంటే ఇంద్రుడు ప్రత్యక్షం అవ్వాలి, అనుగ్రహించాలి కనుక ఇంకా నాది విద్యాభ్యాసం పూర్తి కాలేదని ఇంద్రుడు అంటాడు. భరద్వాజ మహర్షి అంటాడు, సరే నీకు ఇంకొక 400 సంవత్సరాల సమయం ఇస్తున్నావు అని చెప్పి ఇంకా వేదం అధ్యయనం చేసేంత వరకు మొత్తం ఇంకా 300 సంవత్సరాలు, ఈ 400 సంవత్సరాలు పూర్తయితే మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షం అవుతాడు. నీ అధ్యయనం పూర్తయిందా? ఇంకా పూర్తి కాలేదంటాడు. భరద్వాజ, నీవు చదివిన ఈ 700 సంవత్సరాలు వేదం ఎంతో తెలుసా అని చెప్పి దూరంగా 3 కొండలు చూపించాడు. ఎవరు? ఇంద్రుడు. భరద్వాజుడికి నీవు ఇన్ని సంవత్సరాలు అధ్యయనం చేసిన వేదం ఎటువంటిదంటే దూరంగా 3 కొండలు చూపించి ఒక్కొక్క కొండలో ఒక పిడికెడు భాగం తీసి పక్కన పెట్టాడు అనమాట. ఇది నీవు చదివిందయ్యా. వేదములు చదవాలంటే నీ వంతు కాదు, నీ శక్తి కాదు, దాంట్లో సారభూతమేంటో తెలుసుకో. ఆ సారమేంటో తెలుసుకుంటే తద్వారా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది కనుక ఇక్కడ పక్షులు ఎవరంటే ఆచార్యులు అని చెప్పుకున్నాం కదా. ఆచార్యులు ఏం చేస్తారు? తిరుమంత్రార్థం, అష్టాక్షరి మంత్రం అర్థం మీకు తెలుస్తుందా? అవన్నీ తెలిసే విధంగా ఎన్నో పుస్తకాలు అధ్యయనం చేసి తాను అనుభవించి మనకి సూక్ష్మంలో మోక్షంలాగా చెప్పి మధురంగా చెప్పేటువంటి వారు ఆచార్యులు కనుక అటువంటి భరద్వాజ పక్ష స్వరూపమైనటువంటి ఆచార్యులు కృష్ణ కృష్ణాని కీషు కీశంద్రంగం ఆనైచ్ఛాత్తన్ అని చెప్పి అరుస్తున్నాయి అని, అది కూడా తెల్లవారని గుర్తు కాదన్నాడు అని లోపల ఉండేటువంటి గోపికలు ఉంటుంది. మీరే విధంగా ప్రతిరోజు కృష్ణ కృష్ణ అని నామ సంకీర్తన చేస్తున్నారో వాటికి కూడా ఉదయం రాత్రి ప్రతిరోజు కూడా కృష్ణానే నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల దానికి కూడా రాత్రి పగలు తెలియగలగా అది కూడా తెల్లవారడానికి గుర్తు కాదు అని వింటున్నారు అనమాట. అయితే లోపల ఉండేటువంటి గోపిక అంటుంది, ఒకసారి శ్రీరామావతారంలో రాముడు బాగా అలిసిపోయి ఆయన 12 సంవత్సరాలు అయోధ్యానగరంలో ఉన్నారు. ఏకాంతంగా మాట్లాడుకునే సమయమే లేదు సీతారాముడు. అయితే అరణ్యానికి వచ్చిన తర్వాత లక్ష్మణుడు దూరంగా ఉంటాడు. సీతారాముడు రాత్రి కూడా అన్యోన్యంగా వారు రాత్రి 7 గంటలకు ప్రారంభిస్తే ఉదయం 5 గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నారంట. ఎవరు? సీతారాముడు. ఎట్లా మాట్లాడుకునే వాళ్ళంటే సీతారాముల భుజాలు తగిలేవి, 2 బుగ్గలు ఇట్లా దగ్గరికి ఇట్లా తగిలేవి అనమాట. ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. చూడండి, కొంతమంది ఫోన్ మాట్లాడతారు, భార్య ఊరికే కదా ఫోన్ మాట్లాడతారు కదా, పక్కన వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. నేను మాట్లాడతాను అనుకున్నా. అట్లా ఏ విధంగా వాడు పక్కన వాడికి శబ్దం వినిపించకుండా ఏ విధంగా మాట్లాడతారో ఆ విధముగా సీతారాములు అన్యోన్యముగా ఏకాంతముగా ఈమె మాట ఆయనే వింటూ ఆయన మాట ఈమె వింటూ ఏకాంతంగా మాట్లాడుకుంటే వారికి రాత్రి ఏంటో పగలేంటో తెలిసేది కాదు కనుక మీకు కూడా రాత్రి పగలు ఏంటో తెలియదు. మన లక్ష్యం ఏంటి? భగవంతుని చేరాలి కనుక ఎవరి ద్వారా చేరాలి? ఆచార్య స్వరూపముగా చేరాలి. అంతేకాదని ఈశంద్రంగు మానైచ్ఛాత్త కలందు పేసన పేచ్చరవం కీర్తిలయో పెన్నే ఓ పిచ్చిదానా అని అంటున్నాడు. నిన్నటి రోజున పిల్ల, ఓ పిల్ల అని పిలిచారు. ఇవాళ పిచ్చి పిల్ల అంటున్నారు. అంటే కృష్ణ అనుభవంలో బాగా పిచ్చెక్కి మట్టెక్కి నీవే ఏకాంతంగా నిద్రిస్తున్నావు అని చెప్పి అన్నారు. నిన్న రోజున పిల్ల అనే శబ్దానికి అర్థం తెలుసుకున్నాం. అంటే పిల్ల అంటే పాండిత్యం నిర్విద్యేన బాల్యేన నిష్ఠేన, అంటే పాండిత్యం కలిగిన వాడు తానే రక్షించుకునే శక్తి వదిలి భగవంతుడే రక్షించే అని అనుకునేవాడు కనుక వారిని బాలుడు అంటారు. కనుక ఇక్కడ పిల్ల అంటే తనను తాను రక్షించుకోవడం వదిలేసి కృష్ణుడే వచ్చి రక్షిస్తారని చెప్పి కృష్ణానుభవంలో ఏకాంతంగా నిద్రిస్తుంది ఇవాళ గోపిక. కాసుం పిరప్పం కలగలక్క పైకి ఏరుతూ అని చెప్పి కాసుల పేరు మంగళసూత్రాల యొక్క శబ్దం మీకు వినిపించడం లేదా అని అంటున్నారు. అది మంగళసూత్రం శబ్దము కాసుల పేరు శబ్దం ఎట్లా వినిపిస్తుంది? అయితే బృందావనంలో మీరు ఏం చేసేవారు? ఉదయంలో లేచి చిలికేవారు, బాగా చిలికి పెరుగును కాగబెట్టి తోడుపెట్టి బెందని తీసేవారు. అయితే వారు తీసేటప్పుడు కృష్ణుడు వాడు ఏ విధంగా 4 గంటలకు లేచి అవన్నీ చేసేవాళ్ళు. వాస్తవానికి గోదాదేవి పెరియాళ్ళ వాళ్ళు బ్రాహ్మణ వంశంలో అవతరించింది. ఎవరు? గోదాదేవి. అంటే బ్రాహ్మణ వంశంలో అవతరిస్తే ఆమె ఏం చెప్పాలి? ఉదయాన్నే సంధ్యావందనం చేసుకుంటున్నారు, వేదాధ్యయనం చేస్తున్నారని చెప్పాలి. కానీ ఈవిడ ఏం చెప్తుంది? పాలు పిలుగుతున్నారు, ఆ వెన్నని కాగబెడుతున్నారు అంటుంది. అంటే తాను కూడా ఒక గోపికలాగా భావించి గొల్లె ప్రాంతంలో గోపికలు ఏ విధంగా ఉంటారో ఆ తన్మయత్వ భావాన్ని తాను పొంది లోపల ఉండేటువంటి గోపికని మేలుకొల్పుతుంది గోదా గోపిక. అయితే వీరు చిలికినప్పుడు ఏమవుతుందంటే అంతవరకు లాగినప్పుడు థక్ 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 అనే శబ్దం వచ్చేది. అయితే రాత్రి కృష్ణుడు ఏం చేసేవాడు? వీళ్ళకంటే ముందే లేచి చీకటి ఉండేది కాదు, చీకటి ఉండేది ఏదో చిన్న చిన్న దీపాలు పెట్టుకొని చిలికేవారు. ఈ కృష్ణుడికి ఎంత గట్టిగా వాళ్ళు కౌగిలించుకునేవారు అనమాట. అప్పుడు కాస్త అంతకుముందు గట్టిగా స్పీడ్ అయ్యేది. ఈయన పట్టుకుని లాగానే స్లో చక్ చక్ దగ్గరనే శబ్దం చక్ 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 వచ్చేసింది అనమాట.
ఆ విధంగా గట్టిగా పట్టుకుని లాగుతున్నప్పుడు గట్టిగా లాగితే ఏమవుతుంది, వాడి కేశపాశములు ఊడిపోయాయి అన్నమాట. ఈ మంగళసూత్రములు గట్టిగా అటు ఇటు ధ్వనిస్తున్నాయి. చేతికి బంగారు గాజులుంటే అవి కూడా గట్టిగా శబ్దిస్తున్నాయి. ఆ శబ్దం నీకు వినిపించడం లేదా? మేము మదించేటువంటి మదనం ఆ వైకుంఠం వరకు అనిపించింది. అక్కడ బ్రహ్మాది దేవతలందరూ కూడా బృందావనంలో ఏం చేసి ఉన్నారు, నీవు ఇంకా పడుకున్నావే అని చెప్పి లోపల ఓ గోపికని కీర్తిస్తున్నారనమాట. అయితే ఇక్కడ మంగళసూత్రం ధ్వని, గాజుల శబ్దం, కేశపాశముల ముడి నీకు వినిపించ, ఆ కేశపాశాల యొక్క పుష్పాల యొక్క వాసన నీకు వినిపించట్లేదా అని చెప్పి కీర్తిస్తున్నారు. మంగళసూత్రానికి ఎన్ని ముళ్ళు ఉంటాయండి? ఎన్ని ఉంటాయి? 3 ముళ్ళు ఉంటాయి కనుక దీంట్లో అంతరార్థం ఏమిటంటే 3 అంటే మంగళసూత్రం అంటే లక్ష్మీనారాయణుడు. మనం స్వామిని ఆశ్రయించాలంటే 3 సూత్రాలు మనం కూడా పాటించాలి. అనన్య శేషత్వం, అనన్య గతిత్వం, అనన్య శరణ్యత్వం. నేను నీకే శేషపోతుంది, నీవు తప్ప నాకు వేరే గతే లేదు, నేను నిన్నే శరణాగతి చేస్తానని చెప్పి ఏ విధంగా 3 మంగళసూత్రాలు మీరు ముడి ఉంటుందో మనకి స్వామికి ఈ విధంగా మంగళసూత్రానికి 3 ముళ్ళంటుగా ఈ జీవుడికి పరమాత్మకి 3 విధములైనటువంటి సూత్రముల బంధం ఉండాలి. ఏమిటది? అనన్య శేషత్వము. అంటే శేషత్వం అంటే నేను ఎప్పుడు కూడా నీకు శేషభూతుండే, నీవు స్వామి, నీకు సొత్తును నేను. తర్వాత అనన్య గతిత్వము, నేను నన్ను రక్షించేవాడి నీవే. అనన్య శరణ్యత్వం, నీ పాదాల విందమని ఆశ్రయిస్తాను అని చెప్పి ఆ 3 ముళ్ళు ఎట్లా ఉంటాయో ఆ ధ్వని నీకు వినిపించడం లేదా? వారు చిలికినప్పుడు ఆ కేశములు చుట్టూ వదిలి ఆ ధరించిన పుష్పాల వాసన అంతా దగ్గర జరుగుతుంది. ఆ వాసనను కూడా నేను గ్రహించలేకపోయినావా అని చెప్పుకుంటున్నాను కదా. కేట్టిలయో నాయక పెంబిళ్ళాయి, మా గోష్ఠికే నీవు నాయకుడు రాగలడు. నాయకుడి యొక్క లక్షణం ఏమిటి? అందరినీ ముందుండి నడిపించేటువంటి లక్షణం నాయకుడి. నీవు మా గోష్ఠికే నాయకుడు లాంటిదండి. నీవే కనుక లోపల ఉంటే రాకపోతే కృష్ణుడు బాధపడతాడు కదా అని చెప్పి అంటున్నారనమాట. నాయక పెంబిళ్ళాయ్ నారాయణ మూర్తి అని చెప్పి. అయితే ఎన్ని గుర్తులు చెప్పినా ఏమేమి గుర్తులు చెప్పారు? భరద్వాజ పక్షులు అరుస్తున్నాయి, అక్కడ చిలుకుతున్నారు, ఆ చిలికేటప్పుడు నీకు శబ్దం వినిపించట్లేదా అని చెప్పి ఎన్ని చెప్పినా ఆమె రావట్లేదు. అయితే నారాయణమూర్తి కేశవని ఈ లోపల బయట ఉండేటువంటి గోపిక గోష్ఠి అందరూ కూడా అనుకుంటున్నారు, ఈమె ఎన్ని గుర్తులు చెప్పినా రావట్లేదంటే ఈమె లోపల కృష్ణుడు ఏకాంతంగా ఉన్నారు అని అంటున్నారు. అంటే నారాయణ శబ్దానికి అంతర్బహిష్ఠతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆయన బయట ఉంటాడు, లోపల ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు కనుక లోపల ఉన్నాడు అని చెప్తే ఆమె కోపం వచ్చి బయటికి వస్తుందని చెప్పి ఏం చెప్పారు? ఏం నామని చెప్పారు? నారాయణ అనే శబ్దాన్ని వీరు పలికారనమాట. అయితే వెంటనే లోపల ఉండే గోపిక అంటుంది, రాత్రి మనం అందరం కూడా 11 గంటల వరకు కృష్ణుడితో ఏకాంతంగా ఉన్నాం, అందరం కలిసి వెళ్ళిపోయాము, ఆయన నీలాదేవి భవనానికి వెళ్ళిపోయాము, చూడండి మా ఇంటికి తాళం కూడా వేసాను, బయట తాళం తప్ప ఇంకా వేసే ఉంది అని చెప్తే నీవన్నీ మాయమాటని చెప్పొద్దు. తాళం వేస్తే ఆయన ఊరుకుంటాడా? తాళాన్ని బద్దలు కొట్టుకొని గోడలు బద్దలు కొట్టి ఇంటికి వచ్చేస్తాడు కృష్ణుడు. అటువంటి వాడు కనుక నారాయణమూర్తి కేశవనై, కేశవనయ నామాన్ని కీర్తించారనమాట. కేశవ అంటే అర్థం ఏమిటంటే కేశి అనేటువంటి రాక్షస సంహారం చేసిన స్వామి కనుక కేశవనై అని కీర్తిస్తుంది. ఎట్లాగా వీళ్ళు చిలుకుతున్నారో క్షీరసాగర మదనాన్ని చిలికినప్పుడు స్వామి బాగా అలిసిపోయి తన చుట్టంతా ఊడిపోయి ఒక రాక్షసుడు వచ్చి స్వామిని ఇబ్బంది పెడితే ఆ కేశి అనేటువంటి రాక్షసుని సంహరించిన స్వామికి ఏం పేరు వచ్చింది? కేశవ అని వచ్చింది. అంతేకాకుండా అందమైన కేశపాశములు కలిగిన వాడ అనే నామానికి కూడా కేశవ అనే నామం వచ్చింది. ఇక్కడ వీరు కేశవనే అంటున్నారు, కేశి అనలేదు. ఒకవేళ కేశి అంటే అయ్యో మా స్వామికి ఇంకా ఆపద వచ్చిందేమో కేశి అనే రాక్షసుడికి వచ్చి స్వామిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి గోపిక భావించి పైకి కొద్దామని వీరు ఏమన్నారు? కేశవనే. కేశి అనేటువంటి రాక్షసుని సంహరించిన కేశవుడు అందమైన కేశపాశములు కలిగిన కేశవ అనే నామాన్ని కీర్తించారు. శ్రీరామావతారంలో రామచంద్ర స్వామి 14,000 మంది కరభూషణాదుల్ని సంహరించాడు. అవునా కాదు? ఆయన సంహరించినప్పుడు సీతాదేవి భయపడుతుంది, లక్ష్మణ నీవు కూడా రాముడి పక్కనే ఉన్నాయా, ఆయనకి ఇబ్బంది కలుగుతుందంటే సీతామ్మవారిని పంపించాడు, లక్ష్మణ స్వామిని కూడా పంపించేశాడు రాముడు. ఆ యుద్ధం అంతా పూర్తయిన తర్వాత సీతాదేవిని పిలిచిన వెంటనే ఆమె గట్టిగా వచ్చి రాముడిని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆమె కౌగిలించుకున్న వెంటనే రాముడికి ఎన్నైతే దెబ్బలు తగిలాయో అన్ని కూడా మారిపోతాయి. ఎందుకంటే సీతాదేవి సాక్షాత్ ఎవరి అంశ? భూ అంశ. అంటే భూమిలో అనేక ఔషధీ గుణములు ఉంటాయి కనుక ఒకసారి సీతాపిరాన్ని రాముడిని కౌగిలించుకున్న వెంటనే ఆ ఔషధీ గుణముల శక్తి స్వామికి తగిలి అన్ని దెబ్బలన్నీ కూడా మారిపోయాయి కనుక
నీవు కూడా బయటికి వచ్చి మమ్మల్ని కౌగిలించుకుంటే నీ భగవద్ అనుభవం మాకు కూడా కలుగుతుంది అని చెప్తే బయటికి వస్తుందేమో అనుకుంటున్నారు. అంటే కేశవ అనే రామ అర్థాన్ని ఏమిటి? మంచి కేశపాశములు కలిగిన వాడు, కేశి అనేటువంటి రాక్షస సంహారం చేసిన వాడిని అర్థం. పరమశివుడు కూడా స్వామి కేశవ అనే నామంతో పిలిచాడు. ఎక్కడంటే కృష్ణ పరమాత్మకి ఎంతమంది భార్యలండి? ఎంతమంది భార్యలు? లోకాచారం ప్రకారం 16,000 మంది, 16,108 మంది భార్యలు. మనం ఒక్కడిని భరించడానికి ఆయన 16,000 మంది భరించాడు. అందులో అందరికీ సంతానం ఉంది, ఒక్క ఆవిడికి మాత్రం సంతానం లేదు. జాంబవతికి లేదు. ఒక్కొక్క భార్యకి 10 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉండేది. ఒక్క ఆవిడికి మాత్రం సంతానం. ఆమె పేరు జాంబవతి. జాంబవతి అంటే జాంబవంతుడు కుమార్తె. మరి ఆమె ఎట్లా పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు అంటే మీరందరూ వినాయక చవితి వ్రతం చేసినప్పుడు సమంతకమైన ఉపాఖ్యానం ఆ కథను శ్రవణం చేసి ఉంటాడు. జాంబవంతుడితో యుద్ధం చేసి జాంబవతిని పెళ్లి చేసుకుంటాడు అన్నమాట. అట్లా పెళ్లి చేసుకున్నప్పుడు అసలు సంతానం ఇచ్చేవాడు ఎవరండి? సంతాన గోపాల మంత్రం చదివితే సంతానం కలుగుతుంది అంటారు కదా. గోపాలుడు అంటే ఎవరు? ఈయనకి ఆ విశ్వాసం లేదన్నమాట. సంతానం ఇచ్చేవాడు ఈయన కాదు, పరమశివుడు ఉన్నాడని చెప్పి ఈయనని కైలాసానికి తీసుకెళ్తుంది. సరే, ఆడవాళ్ళు చెప్పిన మాట వినాలి కదా. పొరపాటున ఈయన సంతాన గోపాల మంత్రం ఇచ్చావా, సంతానం కాకపోతే నువ్వు చూసావా, నువ్వు ఇది చెప్పావు, సమాజం అంతా వ్యర్థం చేశావు, నీ వల్ల సంతానం కలగదని అనుకున్నా. సరే, ఒకసారి ఆ మాట కూడా పాటిద్దామని చెప్పి సరే వీళ్ళకి దారిలో ఇంకో పని ఉందన్నమాట. శివుడి యొక్క భక్తుడు ఘంటాకరుడు ఆయన ఉన్నాడు. ఆయన మోక్షం పంపించాలి. ఈ ఘంటాకరుడు కైలాస పర్వతంలో శివుడిని వెళ్ళి నాకు మోక్షం ఇవ్వంటే మోక్షం ఇచ్చేది నేను కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, ఆయన ఇప్పుడు కృష్ణ రూపంలో కైలాసానికి వస్తున్నాడని చెప్పి అక్కడ నించోమంటాడు అన్నమాట. ఇప్పుడు జాంబవతిని కృష్ణుడు తీసుకుని వెళ్తాడు. వెళ్తే మధ్యలో ఘంటాకరుడికి మోక్షం ఇస్తాడు. కైలాస పర్వతం బయట వీళ్ళిద్దరు నిల్చుంటారు. ఎవరు? కృష్ణుడు, జాంబవతి. జాంబవతి చెప్తూ జాగ్రత్తగా మర్యాద బృందావనంలో కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, నన్ను నువ్వుని కీర్తించుకోవడం, అట్లా చేయాలి, నమస్కారం పెట్టు. అసలు శివుడిని సృష్టించింది ఎవరు? శ్రీమన్నారాయణే. ఆయనే కృష్ణుడుగా వస్తాడు. ఈమెకు తెలియదు అసలే విషయం. వెళ్ళగానే జాగ్రత్తగా నమస్కారం పెట్టడానికి నువ్వు ఆయన ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవద్దు, వెంటనే కీర్తించుంటాడు. సరే, ఆమె చెప్పింది కదా. లోపలికి వెళ్తారు కైలాస పర్వతానికి. వెళ్ళిన తర్వాత మంచి జటాదూడం ఉన్న శంకరుడా, మెడలో పాము ఉన్న శంకరుడా, అతివీర భయంకర స్వరూప శంకరుడా అని కీర్తిస్తాడు కృష్ణుడు. పక్కన జాంబవతి చూసావా ఎంత బాగా కీర్తించానో నేను, బాగుందా అంటే ఎదురుగా శివుడు పార్వతి ఇద్దరు కూడా నవ్వుతారనమాట. స్వామి, నీవు స్తోత్రం చేయించుకునేవాడే కానీ ఒకరికి స్తోత్రం చేసేవాడు కాదా కేశవా అని చెప్పి కీర్తిస్తాడు. భగవద్గీతలో స్వామి ఏం చెప్తాడంటే మీరు ఏ దేవతలైనా ఆరాధించండి, వారందరూ కూడా నాకు శరీరంలో అవయవాలు లాంటి వారు కనుక నేను వాళ్ళ అంతర్యామిగా ఉంటాను కనుక ఏ దేవతను ఉద్దేశించి ఆరాధించినా లోపల నేనుంటాను, వాళ్ళ ద్వారా నేను వారి ఫలితాన్ని ఇస్తాను. మనం రోజు హోమం చేసినప్పుడు ఏం చెప్తాం? అగ్ని అంతర్యామే శ్రీమతే నారాయణ. అగ్నికి అంతర్యామిగా స్వామి ఉంటాడు, కానీ మనం అగ్నికే ఆహుతి సమర్పించాలి కనుక ఆయన అంతర్యామిగా ఉండి ఆ ఫలాన్ని ఆయన ఇస్తాడు కనుక ఆయన అందరి అంతర్యామిలో స్వామి ఉంటాడు. బ్రహ్మ గాని నేను గాని ఎవరు గాని ఆయన శరీర అవయవాలు లాంటి వాళ్ళు అని చెప్పి కేశవ మాధవ అనే నామాలతో ఎవరు కీర్తిస్తారు? శంకరుడు కీర్తిస్తాడు కనుక అటువంటి కేశవ అనే గొప్ప నామం కలిగిన స్వామి ఆయన చెప్పినా కూడా బయటికి రావట్లేదు అనమాట. తర్వాత కేశవనై పాడవం నీకేట్టే గిడెత్తయో, ఇంత కేశవనామం చెప్పినా నారాయణ నామం చెప్పినా ఇన్ని గుర్తులు చెప్పినా ఇంకా నీవు రావట్లేదే అంటే చెప్పి దేశముడగా ఓ మంచి తేజస్సు కలిగిన దాన అని చెప్పి, మంచి తేజస్సు అంటే ఎప్పుడు కూడా నేను కృష్ణ అనే భగవద్ అనుభవంలో ఉండి నీ అంతా మంచి బ్రహ్మ తేజస్సు ఉంది కనుక ఆ తేజస్సు మా పైన పడితే కృష్ణుడు మమ్మల్ని కూడా అనుగ్రహిస్తాడని చెప్పి తాను తిరవాయి తలుపులు తీయమ్మా అని చెప్పి ఈ లోపల ఉండేటువంటి గోపికలు బయట ఉండేటువంటి గోదా గోపిక గోష్ఠి అంతా కూడా లోపల ఉండేటువంటి గోపికని మేలుకొల్లని వెంటనే అప్పుడు కేశవ నారాయణ అనేటువంటి మంచి దివ్యమైన నామంలో వెంటనే లోపల గోపిక బయటికి వచ్చి గోష్ఠిలో చేరిందనమాట. నిన్నటి గోపిక ఏ ఆళ్వార్ల స్వరూపం? గట్టిగా చెప్పాలి అందరూ. ఇవాళ ఆ గోపిక బాగా పాస్తున్నారు. భూదత్త ఆళ్వార్ల యొక్క అంశ. నిన్నటి రోజున పొడిగే ఆళ్వారు ఏ అంశ? ఏ నాదం వినిపించింది వాళ్ళకి గుళ్ళో? శంకరనాథ. ఆయన స్వామి యొక్క ఎడమ భుజంలో ఉండేటువంటి పాంచజన్యం యొక్క అంశ పొయ్గై ఆళ్వార్. ఈ పొయ్గై ఆళ్వార్లు అవతరించిన మరుసటి రోజునే మల్లాపూర్ అనేటువంటి తమిళ ప్రాంతంలో భూదత్తాళ్వార్లు ఒక సరోవరంలో
ఒక మంచి పుష్పములు అవతరించారు. ఆయన భూదత్ ఆల్వార్. ఆయన స్వామి యొక్క భుజంలో ఉండేటువంటి కౌమోదకి గద యొక్క అంశంతో అవతరించిన వారు భూదత్తాళ్వార్. ఇవాటి దివ్యక్షేత్రం తిరువాయిపాడి. ఏం క్షేత్రం? మీరు ఎక్కడ చిరిగారు? ఈ వెన్నంతా కూడా గోపికలు ఎక్కడ చిరిగారు? బృందావనంలో చిరిగారు కనుక ఇవాటి భాషలే దివ్యక్షేత్రమే రేపల్లె బృందావనం. ఏం దివ్యక్షేత్రం? తిరువాయిపాడి. అక్కడ ఉండేటువంటి స్వామి పేరు నవమోహన కృష్ణ పెరుమాళ్. కుడివైపున గోదాదేవి ఉంటుంది. ఒకరు స్వామికి చావరం తీసుకుంటారు, నవనీతాన్ని ఆరగిస్తుంటారు అక్కడ స్వామి. అక్కడ ఉండేటువంటి స్వామి పేరు అందరూ ఒకసారి నామానుసంధానం చేద్దాం. అందరూ నమస్కారం చేయండి. ఓం బృందారణ్య వాసాయ యమునాతీర విహారాయ రసికాయ నవమోహన నవమోహన కృష్ణాయ నమః. బృందారణ్యవాసాయ యమునాతీర విహారాయ రసికాయ నవమోహన కృష్ణాయ నమః అని చెప్పి ఏమేం గుర్తులు చెప్పారు? ఈశంకరంగం ఆనైచ్ఛాత్తం భరద్వాజ పక్షులు కృష్ణ కృష్ణ అనే నామ సంకీర్తన చేస్తున్నాయని చెప్పారు. తర్వాత వెన్నని చిరిగేటప్పుడు కాసు పిరప్పు కలగల ఆ మంగళసూత్రం యొక్క ధ్వని వినిపించటం లేదా? కేశపాశములు వదిలినప్పుడు పుష్పముల యొక్క వాసనను పీల్చలేకపోతున్నావా అని చెప్పి ఏ నామములతో కీర్తించాలి? వాళ్ళ నారాయణ కేశవ అనేటువంటి నామాన్ని కీర్తించాలి. ఏ ఆళ్వార్లు? భూదత్తాళ్వార్ల యొక్క అనుభవంతో ఆ గోపిక బయటికి వచ్చి ఈ గోష్ఠిలో చేరి వారి కృష్ణ నామ సంకీర్తన చేస్తూ రేపటి రోజున ఏ గోపిక దగ్గరికి వెళ్తారో రేపటి భాషల్లో పూర్తి చేసుకున్నాం. ఆండాలు దివ్య తిరువడిగే శరణి. వాళ్ళ ఆదివారం కాబట్టి తొందరగా పూర్తి చేశాం. జై శ్రీరామ్.